ఛానల్ సాయి అండ్ మహి. సో ఈరోజు నేను మహి హైదరాబాద్ వెళ్తున్నాం ఆల్రెడీ. కొన్ని పనులు ఉన్నాయి అవి చూసుకోవడానికి. సో అనా ప్లీజ్ పిచ్చి మాటలు మాట్లాడని చెప్పిన. సో కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకోవడానికి వెళ్తున్నాం. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఏం పనులు ఉన్నాయి ఏంటి అనేది. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో స్టే ట్యూన్. ఆల్రెడీ చెప్పినట్టు నేను మహి హైదరాబాద్ వెళ్తున్నాం షాపింగ్కి. యాక్చువల్గా అయితే సండే వెళ్ళాల్సింది మా ప్లాన్ అయితే, బట్ అది ప్రీపోన్ అయ్యి సాటర్డేకి వచ్చేసింది అనమాట. సో సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4 వరకు మహి లాగిన్ అయి ఉంటాడు, వర్క్ చేసుకుంటాడు కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ అవుదాం. దెన్ మహికి కొంచెం ప్రాపర్ స్లీప్ ఉంటుంది అని చెప్పేసి 11 o'clock స్టార్ట్ అయినాం అనమాట. ఎందుకంటే ప్రాపర్ స్లీప్ లేకపోతే డ్రైవింగ్ చేయలేదు, రిటర్న్ చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. సో 11 o'clock స్టార్ట్ అయినాము. అండ్ ఇక్కడ నేను నా నేమ్స్ చూపిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్ షార్ట్ వీడియో ఉంటుంది, చూడండి. సో తమ్మునిలో చెప్పినట్టు నేను హెయిర్ కట్ చేయించబోతున్నా. సో మహికి కానీ మా మమ్మీకి కానీ అస్సలు ఇష్టం లేదు నేను హెయిర్ కట్ చేయించడం. ఎందుకంటే మంచిగా పెరుగుతుంది కదా, ఎందుకు కట్ చేస్తున్నావు అన్నది వాళ్ళ ఇంటెన్షన్. నా ప్రాబ్లమ్ ఏంటంటే మంచిగా పెరుగుతుంది కదా, పెరుగుతున్నప్పుడే మంచిగా కట్ చేస్తే అది ఇంకా హెల్తీగా పెరుగుతుంది అన్నది నా వర్షన్ అనమాట. అండ్ నేను ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్కి ఒకసారి హెయిర్ కట్ చేయిస్తా. సో లాస్ట్ ఇయర్ కూడా జూన్లోనే చేయించిన, ఈసారి కూడా అంతే. అండ్ మీకు అక్కడ వీడియోలో నా ఎక్స్ప్రెషన్ చూస్తే తెలుస్తుంటుంది. నాకు భయం వేస్తుంది యాక్చువల్గా వాళ్ళు కట్ చేసేటప్పుడు. ఎందుకంటే ప్రాపర్‌గా కట్ చేస్తుర్రా లేదా అన్నది నాకు టెన్షన్ ఉండే. ఎందుకంటే నేను చెప్పిందే చేస్తున్నారా? లేకపోతే వాళ్ళు చేయాలనుకున్నది చేస్తున్నారా అని. ఇంత టెన్షన్‌లో అక్కడ గుడ్ థింగ్ ఏందంటే ఆమెకు తెలుగు వచ్చనమాట. సో నేనెప్పుడు అదే సెలూన్‌కెళ్తా. బట్ అక్కడ ఎప్పుడు తెలుగు వాళ్ళుండరు. సమ్ బీహార్ వాళ్ళుంటారు. వాళ్ళకి తెలుగు ప్రాపర్‌గా రాదు. కమ్యూనికేషన్ ఇష్యూ వల్ల ఎప్పుడో ఒకసారి హెయిర్ కట్ ప్రాబ్లమ్ అయితది. బట్ ఈసారి అట్లా అవ్వలేదనమాట. ఎందుకు జావేద్ హబీబ్‌లోనే చేయిస్తా అంటే నాకు వాళ్ళ సర్వీస్ చాలా నచ్చుతది. చాలా మంచిగా మాట్లాడతారు. మంచి సర్వీస్ చేస్తారు. అండ్ నేను చేయించుకున్న బ్రాంచ్ వచ్చేసి హస్తినాపురం అనమాట. ఎందుకంటే నేను కాలేజ్‌లో చదువుకున్నప్పుడు అక్కడే ఉండేదాన్ని. సో నేను పాస్ట్ 3 ఇయర్స్‌గా నేను అక్కడ హెయిర్ కట్ చేయిస్తున్నా. నాకు మంచిగా పెరిగింది హెయిర్. నేను ఒకటి ఏం బిలీవ్ చేస్తా అంటే ఎవరు పడితే వాళ్ళొచ్చి మన హెయిర్‌లో కానీ మన తల మీద గాని చెయ్యి పెడితే హెయిర్ పెరగదు అన్నది నేను ఎక్కువ బిలీవ్ చేస్తా అనమాట. సో అందుకనే ఎక్కడ పడితే అక్కడ హెయిర్ కట్ చేయించను. ఎవరు పడితే వాళ్ళు జుట్టు ముట్టుకోనియననమాట. సో ఫైనల్‌గా నా హెయిర్ కట్ అయితే అయితుంది. నాకు చాలా నచ్చింది. వాళ్ళు మంచి హెయిర్ కట్ చేస్తుర్రు. బట్ నాకొక రిగ్రెట్ ఉండే ఏంటంటే ఎక్కువ తక్కువ ఏమైనా కట్ చేస్తుర్రా? మరీ షార్ట్ అయిపోతే కష్టం గదా! ఎందుకంటే ట్రెడిషనల్ వేర్ ఏసుకున్నప్పుడు మంచిగా కనిపియదేమో అని లాట్ ఆఫ్ థింగ్స్ నడుస్తుంటాయి నా మైండ్‌లో. అందుకే నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అంతా ఏదో స్ట్రెయిట్ ఫేస్ పెట్టుకొని కూర్చున్నా. నాకేం ఎక్స్‌ప్రెషన్ లేకుండా మహి అయితే దరిదాపుల్లో కూడా లేడు. ఎందుకంటే మహికి హెయిర్ కట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రాపర్‌గా కట్ చేయకపోతే నువ్వు ఫీల్ అయితావు మళ్ళీ అని చెప్పేసి ఫైనల్‌గా నా హెయిర్ కట్ అయితే అయిపోయింది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. మీకెవరికైనా నా హెయిర్ కట్ నచ్చితే ఖచ్చితంగా లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో, ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసినట్టు మేమొచ్చింది మెయిన్ రీజన్ గోల్డ్ షాపింగ్ అండ్ మహీకి సమ్ ఆఫీస్ వర్క్ ఉండే అనమాట. సో, అది షూట్ జేయాలనుకోలేదు. అండ్ గోల్డ్ షాపింగ్‌కి ఎందుకొచ్చినాం, ఇప్పుడేం అకేషన్ ఉందంటే, యాక్చువల్‌గా మహీ ఇట్లా గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి గదా! అట్లా గోల్డ్ స్కీమ్ ఒకటి కట్టిండు. లాస్ట్ ఇయర్ మా చెల్లి బర్త్‌డే గిఫ్ట్స్ కోసం మేము షాపింగ్‌కెళ్ళినప్పుడు ఇట్లా ఒక గోల్డ్ స్కీమ్ ఉంది సార్. పర్ మంత్ మీరు ఇంత కడితే మీకు ఇయర్ ఎండింగ్‌కి ఇంతొస్తది. సో, యూ కెన్ బై యాన్ ఐటెమ్ కొంచెం డిస్కౌంట్ ఒస్తది అని చెప్పినప్పుడు మాకు కొంచెం ఓకే అనిపించింది అని చెప్పి మేము ఒక స్కీమ్ కట్టినాం. అండ్ అది అయిపోవచ్చిందనమాట. సో, ఆ రీజన్‌తో నేను, మహి హైదరాబాద్‌కొచ్చినాం షాపింగ్‌కి. యాక్చువల్ ప్లాన్ అయితే ఇట్లా ఏమన్నా ఐటెమ్ తీసుకుందామని కాదు. ప్యూర్ గోల్డ్ ఇస్తే తీసుకుందామన్నది మా ప్లాన్. బట్ వాళ్ళు ఇయ్యనని చెప్పిర్రు. ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఐటెమ్ తీసుకోవాలి అన్నారు. కాబట్టి నాకు ఒక చిన్న నెక్లెస్ కావాలని ఉండే అనమాట చాలా రోజుల నుంచి. నేను మహిని అడుగుతుంటే తర్వాత తీసుకుందాం అన్నాడు. బట్ దిస్ ఈస్ ద టైమ్ నాకు అనిపించింది ఓకే తీసుకుందాము అని చెప్పేసి. సో, నేను ఈ నెక్లెస్ తీసుకున్నా. ఇంకా చాలా నెక్లెస్ చూసినా. బట్ నాకైతే ఇది చాలా నచ్చింది. మీకెవరికైనా నచ్చితే ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పేయండి. బావుందా? తినను నేను.
తిని చెప్పు ఎట్లుంది. కాజు తిను అనకు చెప్పు. చెప్పాలా? ఉమ్. ఉమ్? సో, మేమెప్పుడు దిల్సుఖ్‌నగర్ చుట్టుపక్కల షాపింగ్ చేసినా ఇదే రెస్టారెంట్‌లో ఫుడ్ తింటాం కృతింగా. సో, చాలా మందికి తెలిసే ఉంటది. మీకు ఆ రెస్టారెంట్‌లో ఫేవరెట్ డిష్ ఏంటో కమెంట్ చేయండి. నాకైతే అన్ని డిషెస్ ఫేవరెటే. ఫుడ్ చాలా బావుంటది. సో, అందరూ కూర్చొని మంచిగా టైమ్ స్పెండ్ చేసి ఫుడ్ తిని మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. చిన్నారి బాయ్. బాయ్. అంటే ఆ షాపింగ్ అయిపోయింది. సో, ఇంకా మా చెల్లిని, మా అన్నయ్య, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి, మా అన్నయ్య వాళ్ళ రూమ్‌కెళ్ళిపోతాడు. సో, మంచిగా తిని స్టార్ట్ అయినాం కాబట్టి ఆబ్వియస్‌గా రిటర్న్‌లో ఫుల్ నిద్రొచ్చింది. బట్ నేను నిద్రపోతే మహికి కూడా నిద్రొస్తదని చెప్పేసి చాలా కంట్రోల్ తీసుకున్నా. అండ్ నా హెయిర్ కట్ ఎట్లున్నదన్నది ఇంకా మీరు కమెంట్స్ చేయలేదనుకుంటా. సో, ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ముందు కొంచెం కటింగ్ బ్యాంగ్స్ కూడా కట్ చేయించుకున్నా. మీకు అదంతా ఫ్యూచర్ వ్లాగ్స్‌లో కనిపిస్తది. సో, మేము ఇంటికి వచ్చేసరికి అంటే మిరాయి కూడా రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7:30 అయింది. మేము 7 వరకు వద్దామనుకున్నాం. బట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అంతే. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకున్నా. నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్